స్లో స్లో స్లో. అయ్యో దిగింది బండి అండి, పైన అంతా ల్యాండ్ స్లైడ్. బ్రిడ్జ్ పడిపోయింది ఇక్కడ, అందుకనే ఏడో చెప్పుల టెంపో వెనకాల పెట్టి మర్చిపోయిండు. లేపేద్దామా? ఇట్స్ ఈవీ బ్రో. అరే చెత్త మన వల్ల కాదు భయ్యా. వీడు ఇక్కడ జూలై గుడ్ మార్నింగ్. హలో గైస్, జూలై నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కల్సా టీమ్. టుడే వీఆర్ రైడింగ్ టు ప్యాంగాంగ్. లుక్ అవుట్ ది వెదర్ మ్యాన్. టైం 8 అవుతుంది కానీ బట్ ఇట్స్ ఫుల్ క్లౌడీ. లుక్ ఎట్ హియర్. సో కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఏ రూట్లో వెళ్ళాలి అని చెప్పి. కొంతమంది ఏమో ఆగం శక్తి రూట్ తీసుకొని వెళ్ళమంటున్నారు, ఈ హెవెల్ ఎలా వెళ్ళాలి. ఇంకొంతమంది ఏమో లోకల్ రూట్ ఒకటి ఉంది, రూట్ అయితే బాగానే ఉంటుంది కానీ ఎక్కువ విలేజెస్ ఏమి ఉండవు, మీకు 110 కిలోమీటర్స్ అయిపోతుంది అన్నారు. ఆగం శక్తి సైడ్ వెళ్తే 240 ఉంది, బట్ దానికి రూట్ ఏంటి అంటే ఇక దూరంగా గేట్ కనిపిస్తుందా, ట్యాంక్ పక్కన గేట్ ఉందా, సో అక్కడ నుంచి యూటర్న్ చేసుకొని ఈ మౌంటైన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు. చూడాలి, జనాలు ఎవరు లేకపోతే కొంచెం రిస్క్ అనిపిస్తుంది, బట్ త్వరగా స్టార్ట్ అయిపోతే వీ కెన్ టేక్ ద రిస్క్, నాట్ ఎ ప్రాబ్లం. నేనైతే రెడీ అయిపోయినాను, మొత్తం అయిపోయింది, జస్ట్ ఇంకా రైడింగ్ గేర్ వేసుకోవడం అంతే. ఏ చంటడా బాయ్ బాయ్ చిన్నోడా. డార్జిలింగ్ రెస్టారెంట్, కల్సార్ టీమోర్. ఇక్కడ బటర్ టోస్ట్ చెప్పాను, అన్న వాళ్ళ బ్రెడ్ ఆమ్లెట్ అవి చెప్పుకున్నారు. ఓ హియర్ ఇస్ ద బ్రెడ్ టోస్ట్, లెట్స్ హ్యావ్ ఇట్. ఐ థింక్ బాగుంటుందని అనిపిస్తుంది. బ్రెడ్ టోస్ట్లో బాగుండడానికి ఏముంది లేరా. బటర్ టోస్ట్. We are now starting from Timor to Pangong. Chana's riding time. Right now the time is 9:40 a.m. We are aiming to reach at 5 p.m. today. Let's go to Pangong. So weather is too good and it's a little cold, but the people here they are really good, man. They are really helpful and just keep socializing. That's it. Road works here are going on in full swing. మనం వచ్చినప్పుడు ఇక్కడ వరకు రోడ్ లేకుండే. Literally it's been not more than 3 days, I guess. It's too good, man. Impressive with their work. Bro, hats off to you again. You can also do river rafting in here as well. Too cloudy and it's very hazy. I wish it should snowfall today at least. Kardungla అయితే ఇప్పుడు definitely I'm sure it will be snowfall. It's very cold here. నాకు వన్ సైడ్ హెడేక్ అవుతుంది, వన్ సైడ్ తల పట్టేసింది యాక్చువల్లీ. It's freaking 3 degrees bro. See here. క్లౌడ్స్కి ప్యారలల్గా రైడ్ చేస్తున్నాం మనం. వాహ్, వాట్ ఏ వ్యూ. ఇక్కడంతా బాగా గట్టిగానే పడినట్టుంది వాన, రోడ్లంతా ఫుల్ వాటర్ ఉన్నాయి. సీదర్ అంతా వ్యాలీ లాగా వచ్చి కింద డీప్గా ఉంది వ్యాలీ మొత్తం అంతా ఫుల్ స్నో. అక్కడ కూడా ఫుల్ స్నో ఉంది అండ్ దట్స్ ది కార్దుంగ్లా టాప్. వీ డిడ్ ఏ మిస్టేక్. కల్సార్ నుంచి డీవియేషన్ ఉంది, కార్దుంగ్ వెళ్ళాలి అని చెప్పి శివన్ ఇటు తీసుకొని వచ్చాడు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత డౌట్ కొట్టింది, కార్దుంగ్లా ఒకటే చూపిస్తుంది రోడ్డు, చూస్తే కల్సార్ నుంచి డీవియేషన్. ఇప్పుడు లైక్ మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వరకు రివర్స్ వెళ్ళాలి. ఆఫ్లైన్ మ్యాప్స్ ఏమో పవన్ అన్న వాళ్ళ దగ్గర ఉంది. ఇందాక మనం స్ట్రైట్ వచ్చాము, ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ ఉంది కాకపోతే ఆఫ్ రోడ్. మెయిన్ రోడ్ ఏంటంటే అదంతా తిరుక్కోపోయి మళ్ళీ ఇక్కడ నుంచి కిందకు వస్తుంది. ఇదేంటంటే షార్ట్ కట్ డైరెక్ట్ కిందకి వచ్చేస్తుంది. రివర్స్ ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనం యాక్చువల్లీ కల్సార్ నుంచి వచ్చేటప్పుడు కల్సార్ దాటిన తర్వాత జస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ లోపే లెఫ్ట్కి ఒక రోడ్ ఉంటుంది. యాక్చువల్లీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ రోడ్, బోట్స్ కూడా ఏం లేవు అక్కడ. నీడ్ టు టేక్ లెఫ్ట్ డీవియేషన్ ఫ్రమ్ ది కల్సార్ కార్దుంగ్ రోడ్ and that's the beautiful Shyok river flowing left to us. There is a road deviation bro. ఈ రూట్ కొంచెం ఛాలెంజింగ్ ఉంది బికాస్ షోక్ రివర్ ఫ్లడెడ్ అయింది కదా, సో దానివల్ల దెర్ ఆర్ మెనీ ల్యాండ్ స్లైడ్స్. వాటర్ క్రాసింగ్ బ్రో.
మధ్యలో కాపు పెట్టుకున్నారు. వాట్ క్రాసింగ్. బట్ నీడ్ టు బి కేర్ఫుల్. వాటర్ అంటే మామూలు వాటర్ కాదు. మజా ఆగా. వాటర్ ఫ్లో హెవీ ఉంది. రూట్ ఇలా ఉంది. కార్స్ అన్నీ మిడిల్లో కాకపోయినాయి. మనం ఇటు బైక్ మీద వెళ్ళలేం, అటు బైక్ మీద వెళ్ళలేం. కార్స్ ఒక సైడ్కి ఉంటే బైక్స్ అట్లీస్ట్ స్లోగానే వెళ్ళొచ్చు. బట్ కార్స్ అన్ని మధ్యలో ఆపేశారు. మొదలే లేట్ అయింది, రాంగ్ రూట్లో పోయినాం రా అంటే ఇప్పుడు ఇది ఒక తలకాయ పుచ్చబడింది. బట్ జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ. These water crossings giving me a lot of fun. ఇక్కడికి రా, ఎందుకు ఆగుతున్నా తెలుస్తుంది. టెంపో మునిగిపోయింది ఇక్కడ. బ్రో కీప్ యువర్ రైట్. స్లో అన్న, నన్ను ఫాలో అవ్వు బ్రో. ఫాలో మై ట్రైల్స్ బ్రో. ఇట్స్ హెవీ వాటర్ క్రాసింగ్ బ్రో. బ్రిడ్జ్ పడిపోయింది ఇక్కడ, అందుకనే. అయ్యో దిగింది బండి. అమ్మా అశ్వాగాలి కాబట్టి వస్తాడు నన్ను. నార్మల్ వాటర్ క్రాసింగ్ కాదు ఇది, హెవీ. వెయిట్ ఉండేసరికి టైర్ అక్కడెక్కడే కాకుండా కింద రాళ్ళని కూడా దుబ్బేస్తుంది. బట్ ఇక్కడ టెంపో బిస్కెట్, టెంపో దిగిపోయింది. ఇగో ముందర రక లాగుతున్నారు. వెరీ బిగ్ అడ్వెంచర్ అమ్మా. ఈరోజు చెప్పులు టెంపో వెనకాల పెట్టి మర్చిపోయిండు, లేపేద్దామా? అరే బాబ్జీ ఎటు కాకుండా పెట్టినావు. థ్యాంక్ యూ బ్రో. ఆ టెంపోకి సైడ్ ఇచ్చిన మనం దూరేసినాం. ఈ దెబ్బకి నా తలనొప్పి కొంచెం రిలీఫ్ వచ్చింది. ఇంకోటి ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వాటర్ క్రాసింగ్ అన్నా ఈ కింద లూజ్ స్టోన్స్ ఉన్నాయి అన్నీ. సో నువ్వు ఓవర్గా రైడ్ చేసినావు అంటే రాళ్ళు వెళ్ళిపోతాయి కానీ బండి కదలదు. బ్రో ఐ థింక్ వీ షుడ్ లూబ్ అవర్ చైన్ ఆఫ్టర్ రీచింగ్. ఆగం బ్రో. అయ్యయ్యో అమ్మమ్మ. రైట్. ఆహా ఓహో ముందరుంది వాటర్ క్రాసింగ్ పెద్దది. హై కింద కరెక్ట్గా రాయి దగ్గర ఆపా. బండి పోయి స్లిప్ అవ్వకుండా ఉంటే చాలు. స్లిప్ అయిందంటే వెళ్ళిపోతాయి వాటర్ లోపలికి. అమ్మ చేతులు నొప్పి. బట్ నెక్స్ట్ లెవెల్ ఫన్. ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ రైడింగ్ ఇన్ లదాఖ్. యాక్చువల్లీ ఏమైంది, ఇటు బ్రిడ్జ్ పడిపోయింది. ఎందుకు? హెవీ వాటర్ వల్ల కింద వాటర్ అంతా కొట్టేసి రోడ్డు పడిపోయింది. సో ఇదంతా డైవర్షన్. నైట్ కనుక మనం ఆగం వెళ్దాము అని ప్లాన్ చేసుకుని ఉంటే ఆ నీళ్ళల్లోనే ఆగం అయిపోతుండే. నైస్ అమ్మా, గుడ్ వన్, గుడ్ అడ్వెంచర్. చియర్స్ టు బ్రో. బ్రో దేర్ ఇస్ ఎ టనల్, స్మాల్ టనల్ కన్స్ట్రక్షన్ గోయింగ్ హియర్. ఉయ్ రోడ్ ఎదురా. ఓకే చెక్ అవుట్ ది క్లౌడ్స్. నాకు ఈ ఒక్క వాటర్ క్రాసింగ్ తర్వాత లోపల నుంచి హ్యాపీనెస్ ఎంత తనుకొని వచ్చింది తెలుసా. ఫుల్ ఆన్ అడ్రినలైన్ రష్. నాకైతే వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నా నేను ఇప్పుడు. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకు రోడ్ అట్లా ప్యాచ్ కనిపిస్తుంది భయ్య క్లియర్గా. మునిగిపోయి బ్రేక్ అయిపోయి వాటర్ ఫ్లో ఇప్పుడు ఇంకా తగ్గినట్టుంది. అందుకని రోడ్ మీద అంత పెబుల్స్ స్టోన్స్ ఉన్నాయి. అమ్మ దీనమ్మ. బ్రో ఆర్ యు సీరియస్? అయ్యయ్యో అమ్మమ్మ. జస్ట్ వీ నీడ్ టు బ్యాలెన్స్ విత్ ద బాడీ ఇన్స్టెడ్ ఆఫ్ లెగ్స్. ఇకండి పైన అంతా ల్యాండ్ స్లైడ్. అమ్మది అమ్మ. అండ్ ఇంకోటి, మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు లెట్ ఇట్ బి అట్ ఎనీ పార్ట్ ఆఫ్ డే, మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ. ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ ఇట్స్ బెటర్ టు హాల్ట్. అట్లీస్ట్ వర్షం తగ్గిన తర్వాత బ్రేక్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే వర్షం వాటర్ ఫ్లో అవుతుంటాయి కదా, మొత్తం మౌంటైన్స్. ఫ్లో అవుతున్న వాటర్ చాలా డేంజర్ భయ్యా. నీకు దేనైనా ఈజీగా కట్ చేసేస్తుంది. సాయిల్ అంతా చిన్న చిన్నగా వెళ్ళిపోతే నీకు ల్యాండ్ స్లైడ్స్ అయిపోతాయి. నెవర్ రైడ్ ఇన్ రెయిన్, ఎస్పెషల్లీ ఇన్ మౌంటైన్స్.
ప్రాపర్ హైవేస్ ఉంటాయి, అది వేరే. కానీ ఇలాంటి లొకేషన్లో మాత్రం అస్సలు నెవర్ 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 ఎవర్ రైడ్ ఇన్ రైన్ ఇన్ మౌంటైన్స్. బ్రో జస్ట్ లుక్ ఎట్ ది రోడ్ బ్రో. ఇంకా ఇది అడ్వాంటేజ్ ఏంటంటే వెహికల్స్ అన్నిటి వెళ్ళి 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 కింద స్టోన్స్ అన్నీ ప్రాపర్ లెవెల్ అయినాయి. సో కొంచెం బెటర్ ఉందాము. జంప్ కొట్టింది. నాకు అన్నీ ఓకే, కానీ ఓన్లీ 2 థింగ్స్ ఆర్ రన్నింగ్ బ్యాక్ ఇన్ మై మైండ్. ఒకటి ట్యూబ్ టైర్స్ అని, రెండోది టాప్ బాక్స్. మ్యాక్సిమం వెయిట్ అంతా తీసేసాను. దాంట్లో స్వెటర్ ఇంకా షాల్ అవి పెట్టాను, ల్యాప్టాప్ పెట్టాను, అంత ఇంకేం లేవు. వన్ మోర్ వాటర్ క్రాసింగ్ ఇన్ ద డే బ్రో. లదాఖ్ రైడ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇవాళ, దట్ టు ఎస్పెషలీ ఆఫ్టర్ రీచింగ్ ఇన్ టు ది లదాఖ్ రీజన్, టుడే ఐఎమ్ ఫీలింగ్ లైక్ బ్రో వీఆర్ ఇన్ లదాఖ్. ప్రాపర్ వాటర్ క్రాసింగ్స్. అచ్చో అయ్యో అశ్వా. ఓకే బేబీ, నో వరీస్, చిన్నగా వెళ్ళిపోదాం రా. అరే నువ్వు తోపురా అశ్వా, యూ కెన్ డూ ఇట్ ఈజీలీ రా. ఓకే, ఇదైతే వేరే లెవెల్ ఉంది. ఇంకా కొంచెం నా మోకాలు మునిగిపోయి. థ్యాంక్ యూ. ఫిల్టర్లోకి పోలేదు కదా వాటర్. ఇక్కడ తడి లేదంటే పోనట్టే. ఇంజన్లో ఏమో తెలియదు కానీ నా రేపు బుట్స్ మాత్రం 30 లీటర్లు ఉన్నాయి. ఏంటి నా మోకాల్లో తెలిపినాయి వాటర్, ఇంక షూలోకి పోవా. ఇవ్వండి, అక్కడ కనిపిస్తుంది రోడ్డు. ఈ హిల్ మీద ల్యాండ్ స్లైడ్ అయినందుకు వీ హ్యాడ్ టు టేక్ దిస్ డీటూర్. సెకండ్ నా బుడద నీళ్ళు మాత్రం క్రేజీ, అసలు దిగిపోయింది అట్లా. ఆగమ్ 6 కిలోమీటర్, షియోక్ 51, డోర్బోక్ 69, ప్యాంగాంగ్ లేక్ 109, శక్తి 66. ఇప్పుడు మనం చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే పక్కన బండి ఆపాలి. శివన్న ప్లీజ్, అండ్ టర్న్ యువర్ కెమెరా ఆన్, యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ కంటెంట్ ఫ్రమ్ మీ. మస్ట్ అయ్యో రికార్డ్ అయింది. మస్ట్ డూ థింగ్స్ ఆఫ్టర్ డూయింగ్ ఏ వాటర్ క్రాసింగ్. ఇలాగా రోడ్డు పైకి రాగానే పక్కన మన అశ్వాన్ని ఇలా ఆపి ఇలా తీస్తే ఇలా నీళ్ళు కారుతున్నాయి చూసారా. అండ్ షూని ఇలా పట్టుకొని ఇలా అంటే అరే నీళ్ళేరా బాధ్యే. అయ్యో లోపల స్పాంజ్లో ఇరుక్కుపోయినాయి. ఇదిగో రైట్. కాళ్ళు పెట్టగానే మాత్రం వాటర్ ఘోరంగా ఉన్నాయి. లోపల స్పాంజ్ కదా, లోపల మొత్తం పీల్చేసింది. ఇది జస్ట్ శాంపుల్ అమ్మా, ఇప్పుడు వస్తుంది ఆగండి. టాణా టాణా ఓహో అన్న లోపల లేకంత వెళ్ళిపోయిందన్నా అని. నువ్వు రా అమ్మ రా. వీఆర్ అట్ ఆగమ్. కొత్త బ్రిడ్జ్ అనుకుంటా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా పాత బ్రిడ్జ్ సైడ్ నుంచి డైవర్ట్ చేశారు. సూపర్ మీటియర్ కూడా వచ్చింది మంచిగా. ఓకే, ఇది యాక్చువల్ ప్యాంగాంగ్ రూట్. ఇక్కడ రోడ్ బ్లాక్ డ్యూ టు ల్యాండ్ ఆర్ మడ్ స్లైడ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ రైడింగ్ త్రూ వారీలా. Let's go! So Varila is 33 kilometers from here. A small water stream flowing. You see there? Full snow cap. అక్కడ కూడా స్నో క్యాప్. ఈ రెండు చాలా హెవీగా ఉన్నాయి స్నో అయితే. ఫస్ట్ అయితే ప్రాపర్ రిఫ్లెక్షన్ వస్తుంది మిర్రర్ లెక్క, అంత హెవీగా ఉంది స్నో ఆడ. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఇట్లా షైన్ అవుతుంది. ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు కానీ అశ్వాతో సహా అన్ని వెహికల్స్ ఇక్కడ ఎక్కడానికి అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నాయి. మేబీ ఆక్సిజన్ లెస్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ, బట్ మాకైతే ఆక్సిజన్ లెస్ ఉంది అన్నట్టుగా అనిపించట్లే. మేబీ వీఆర్ యూజ్ టు దట్. వెహికల్స్ ఎక్కడానికి మాత్రం చాలా స్ట్రగుల్ అవుతున్నాయి. మరి అంత హెవీ ఇంక్లినేషన్ కూడా అనిపించట్లే.
మేము కార్దుకు పోయేసి వచ్చినాం, డివియేషన్ కనిపించలే, ఫుల్ కాన్ఫిడెన్స్ కలిపినాం. వాళ్ళు కాన్ఫిడెంట్ గా వచ్చారు, కనిపించారు, ఫోటోలు దిగాము. మీరు రావట్లేదంటే అర్థమైపోయింది మాకు. వెయిట్ చేసి ఒకసారి చూడగానే ఆరెంజ్ కలర్ బ్యాగులు కనిపిస్తుంది, వచ్చేసి రా అనుకుంది. కార్దుంగు పోయి మంచిగా అందరికి బాయ్ చెప్పి మళ్ళీ రివర్స్ వచ్చినాం. అంటే ఆ కార్తూన్లోకి వెళ్ళాక వెలిగిందా మీకు ఇట్లా వెళ్ళామని? మధ్యలో నెట్ రాలేదు బ్రో, అక్కడ కూడా రాలే. అయితే మ్యాప్స్ ఓపెన్ చేసి జూమ్ చేస్తుంటే ప్లేసెస్ లోడ్ అయినాయి. అరే కల్సర్ దాటగానే డివియేషన్ ఉంది కదా, మళ్ళీ రివర్స్ కొట్టినాం. ఇక్కడ వర్షం కాదు, స్నోయే, ఫ్రెష్ స్నో అంతా. స్నో ఉందంట ఇప్పుడు, ఇవాళ పడుతుంది, ఫ్రెష్ ఉంది. పడుతుందా? అది స్నోఫాలే బ్రో. పైన చేయడం లైట్ కొంచెం హెజీగా అనిపిస్తుంది, అదంతా స్నోఫాల్ ఇప్పుడు పడుతుంది సీరియస్లీ. సో వరిలాకి దగ్గరలో ఉన్నాము. ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ని టెంపరేచర్ ఇస్ 5 degrees ఓన్లీ. అండ్ చెక్ దేర్, ఇట్స్ ఫుల్ ఆఫ్ స్నో బ్రో, ప్రాపర్ ఉంది స్నో. స్నోఫాల్ అవుతుంది ఇంకా అక్కడ. వీఆర్ ఎంజాయింగ్ ది రైడ్. వ్యూ పరంగా కంపేర్ చేస్తే కార్దుంగ్లా కన్నా వారిలానే చాలా తోపు ఉంది, విత్ బ్యూటిఫుల్ స్నో క్యాప్స్, దట్ టు వెరీ క్లోజ్. ట్రెక్ చేయలేం కానీ చేస్తే మాత్రం ఒక 100 మీటర్స్లోనే స్నో ఫాల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నట్టుంది. వీళ్ళు సివిక్ స్విఫ్ట్ వేసుకొని ఈ రోడ్లో వచ్చారు, సెడాన్ వేసుకొని వచ్చారంటే తోపులు పోయా ఇల్లు. అండ్ బై ద వే టెంపరేచర్ రైట్ నౌ ఇస్ 2 degrees హియర్. అయ్యో అయ్యో, లెఫ్ట్లో చూస్తే ముందర కొంతలో చేస్తున్నాయి. ఇవన్నీ యాక్సివే, లెఫ్ట్లో హిల్ పైన మొత్తం యాక్సివే. కనీసం అంటే ఒక 50 ఉంటాయి యాక్స్ ఇక్కడ. బ్రో డూ యూ సీ దట్ సైన్? హెవీలీ ఉంటుంది అనుకుంటా స్నో ఇక్కడ, ఎందుకంటే ఈ రైడ్లో ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఇక్కడే చూడటం స్నోఫాల్. దట్ సైన్ బ్రో. వీఆర్ అట్ వరిలా పాస్, వరల్డ్స్ 13th highest Varila Pass. This is the world's 13th highest pass. This is really amazing. So beautiful. Nice, good one, good view. Take a screenshot bro. Look at the road. మొత్తం అంతా కిందకి దిగాలి. ఎన్ని హెయిర్ పిన్ మెంట్స్ ఉన్నాయి చూడండి. సో వారిలా పాస్ దాటేసి వీఆర్ నౌ ఎంటరింగ్ ఇంటూ శక్తి విలేజ్. కరు 11, తాంగ్సే 71, లే 46. ఇప్పుడు మనం తాంగ్సే సైడ్ వెళ్ళాలి. మన రెయిన్ ప్యాంట్ మొత్తం చిరిగిపోయింది, ప్రాపర్ సైజ్ ఉండే అది. యాక్చువల్లీ ఎప్పుడు కూడా రైడింగ్ ప్యాంట్ ఏ సైజ్ అయితే తీసుకున్నారో దానికన్నా 1 or 2 sizes పెద్ద రెయిన్ ప్యాంట్ తీసుకోండి, ఎందుకంటే దాని మీద వేసుకుంటాం కాబట్టి లూజ్ ఉండాలి. నాదేంటంటే రైడింగ్ ప్యాంట్ కంప్లీట్లీ సపరేట్, నేను ఐనాక్స్లో తీసుకోలేదు కానీ కంప్లీట్లీ సపరేట్ తీసుకున్నాను. సో అది టైట్ అవ్వడం వల్ల కూర్చునేటప్పుడు, ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మొత్తం అంతా చినిగి గౌన్ అయిపోయింది. అందుకని ఇంకా పీక్ పడేసిన భయ్యా. ఈ జంక్షన్ దగ్గర రైట్ వెళ్తే లే మనాలి కార్గిల్ వెళ్తాం, అండ్ లెఫ్ట్ వెళ్తే విల్ బీ గోయింగ్ త్రూ జింగ్రాల్ అండ్ చాంగ్లా. వీఆర్ నౌ గోయింగ్ టువర్డ్స్ చాంగ్లా. Do you see clouds there? ఆ మౌంటైన్స్ అని ఇప్పుడు మనం ఎక్కాలి. నో వరీస్ బ్రో, వీ విల్ గో. ఆరాంగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోదాం. నౌ ఇట్స్ రైనింగ్ యాక్చువల్లీ. ఎప్పుడైతే స్నోఫాల్ కావాలి అని ఆలోచిస్తాను, అని అడుగుతాను, వర్షం పడుతుంది భయ్యా. బ్రో ఐ వాంట్ స్నోఫాల్ బ్రో, నాట్ రైన్ ఫాల్. ఇట్స్ ఈవీ బ్రో, మహేంద్ర 6E, సారీ 9E, అది మహేంద్ర 9E వేసుకొని లదాఖ్ వచ్చిండు బ్రో. తోపు అన్నాను, తోపు. నువ్వు రావడం గొప్ప కాదు, ఇక్కడ తనకి ఛార్జింగ్ ఎక్కడ దొరికింది అది తోపతను. ఈయన మామూలు పవర్ బ్యాంకులు ఛార్జింగ్ పెట్టుకోవడానికే కరెంట్ వస్తలేదు, ఆయన ఈవీ వేసుకొని వచ్చిందంటే తోపు అన్న. వ్యూ మాత్రం వేరే లెవెల్, బట్ ఇంక్లినేషన్ కూడా అంతే లెవెల్, అదే లెవెల్లో ఉంది.
మా బండ్లన్నీ ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నాయి భయ్య. అంత ఇంక్లినేషన్ ఎక్కువ అనిపించట్లేదు కానీ బండ్లు మాత్రం చాలా కష్టపడుతున్నాయి. మన అశ్వ కూడా చాలా కష్టపడుతున్నాడు. చాంగ్లా 12, దుర్బోక్ 44, టాంగ్స్టే 51, ప్యాంగాంగ్ 89. వాటర్ క్రాసింగ్. वाह क्या सीन है मामा. Bro, I could see fresh snowfall happening there. I wish that should be the Changla. ఇక్కడైతే లేదు భయ్య, అక్కడైతే స్నోఫాల్ ఉంది, గట్టిగా ఉంది. నాట్ ఓన్లీ 411, ఈవెన్ 452 ఈస్ స్ట్రగ్లింగ్ హియర్ టు అప్ హిల్. మరి అంత హైలీ ఇంక్లినేషన్ కూడా అనిపించట్లేదు కానీ బట్ వెహికల్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫ్రీలీ. I don't know why. Altitude definitely matters because we are riding in 17,000 plus feet. ముక్కు పట్టేసింది ఈ గ్యాప్లో, వచ్చింది అబ్బా జీవితం. సో అంత హైట్లో రైడ్ చేస్తున్నప్పుడు ఇట్స్ కామన్ అండ్ మేబీ మనకు ఆక్సిజన్ హైస్ డౌట్స్ వెళ్ళి మేబీ మనకు అలవాటు అయిపోయింది కావచ్చేమో. I wish that should be true. And check the view down bro, it's too cornering. Check out the snow there bro, it's too beautiful. Ha, nice. It's too cold, my fingers got very cold bro. And we are at Changla. Picha white snowfall guys, scope kuda karpistule bro. Finally we are at Changla Pass. 17,688 feet above from sea level, 200 feet lesser than Khardungla Pass. నేనేం మాట్లాడినా వినిపించదు. ఫుల్ ఆన్ స్వింగ్లో ఉన్నాయి సాంగ్స్ ఇక్కడ. అండ్ వీఆర్ నౌ స్టార్టింగ్ ఫ్రమ్ చాంగ్లా పాస్ అండ్ హెడింగ్ టు ప్యాంగాంగ్ లేక్. అండ్ ఫ్రమ్ హియర్ ప్యాంగాంగ్ లేక్ ఈజ్ లైక్ 80 kilometers. ప్రాబబ్లీ మైట్ టేక్ 3.5 hours మేబీ. లెట్స్ గో. అరే ఎందుకు తేడా కొడుతుంది అనుకున్నా, గ్లౌజ్ మర్చిపోయినా. సవాలే లేదు భయ్యా, గ్లౌజ్ లేకుండా అసలు చలికి వణికిపోవాల్సిందే. గ్లౌజ్ కూడా చాలా తడిగా అయిపోయినాయి. ఇట్స్ ఫ్రీకింగ్ కోల్డ్ మ్యాన్. చలో లెట్స్ గో. హియర్ ఇస్ ది స్నో ఇన్సైడ్, డ్రై ఐస్. అరే చెత్త. ఈ లోకల్ క్యాబ్ గార్డ్లు అయితే మరీ వరస్ట్ కొడుతున్నారు భయ్యా. చాలా ఉంది స్నో ఇక్కడ, బట్ వెరీ డ్రై బ్రో. హార్డ్ ఉంటుంది అది. లైక్ ఎట్లుంటుంది అంటే మనం సోడా బండి దగ్గర పోతే వాళ్ళు ఐస్ క్యూబ్ కొడతారు కదా, అట్లా కొట్టాలి తిన్ని గీకాలంటే. ఇంత ఉంది కాబట్టి ఇంత కూల్ ఫీల్ అవుతుంది ఇక్కడ. వీ నీడ్ టు గెట్ ఆన్ ది ఎంటైర్ మౌంటైన్. కరెక్ట్ టర్నింగ్లో ఉంది. ఎవరైనా కార్నరింగ్ కొట్టారంటే అస్సామే. ఏమమ్మా కొంచెం దూరం పరిగెడితేనే ఆయాసం వచ్చేస్తుంది భయ్యా. మా అంటే ఒక 7 steps వేసి ఉంటారేమో అంతే. ఘోరంగా వచ్చింది ఆయాసం. అమ్మా నిజంగా మిలిటరీ వాళ్ళు ఎట్లా ఉంటున్నారు కానీ ఇక్కడ పరిగెత్తుకుంటూ అంత యాక్టివిటీతో. మన వల్ల కాదు భయ్యా, అంత వర్కౌట్ లేకపోతే, అంత ఫిట్నెస్ లేకపోతే. దిస్ లుక్స్ సో గుడ్. వాటర్, ఫ్లవర్స్, హిల్, మౌంటైన్. హే there is RTC bus coming bro, JKRTC. Just look at these flowers, so beautiful it is. Just stopped for a small pit break. Just look at the view man. ఇప్పుడు అదంతా వెళ్తామా మనము? I guess no, not required because అదంతా ఆఫ్ రోడ్ మట్టి. we will be crossing these mountains. దీనికి అటు 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 వెళ్తాం ఇప్పుడు. ఐ థింక్ దట్స్ ది టాంగ్సే విలేజ్. మనకు ఈ రూట్లో లాస్ట్ పెట్రోల్ బంక్ అక్కడే ఉంటుంది బిఫోర్ ప్యాంగాంగ్.
సో మీ దాంట్లో ఒక పాయింట్ తగ్గింది 2 పాయింట్లు తగ్గినాయి అనుకోకుండా ఫుల్ ట్యాంక్ చేపియండి సో దట్ మీకు సేఫ్ సైడ్ ఉంటారు. దీని తర్వాత పెట్రోల్ దొరికేది అంటే హాన్లేలో కూడా బ్లాక్లో తీసుకోవాలి. 1 లీటర్ 150 రూపీస్ దాకా ఉంటుందంట. ఇక్కడ తీసుకున్నాక కూడా హాన్లేలో ఎట్లయినా రిక్వైర్మెంట్ అయితే పడుతుంది ఇఫ్ యూ ఆర్ నాట్ క్యారింగ్ ఎనీ జెర్రీ క్యాన్స్ ఆర్ బ్యాకప్ ఫ్యూయల్. లక్కీగా మనకు జెర్రీ క్యాన్స్ ఉన్నాయి, అందులో ఫుల్ పెట్రోల్ ఉంది కాబట్టి వీ డి నాట్ నీడ్ టు బై ఎనీ ఫ్యూయల్ ఇన్ బ్లాక్. మంచిగా ట్యాంక్స్లో ఇప్పుడు ఎట్లాగో షాప్ ఫుల్ ట్యాంక్ చేయించేస్తాను, బ్యాకప్ కింద తొందిరిపోతుంది. ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి మనతో. బ్రో వీ ఎంటర్డ్ దుర్బుక్. ఇసుక నిన్నటిదే మధ్యలో రోడ్డు మీద కార్నరింగ్ లో స్టోన్ ఉండే. థ్యాంక్ యూ. అండ్ మనకు అక్కడ ఆగం దగ్గర రోడ్ బ్లాక్ ఉండే కదా, అక్కడ క్లియర్ ఉంటే ఇలా వస్తుండే. దిస్ ప్లేస్ ఈజ్ ఆల్సో గుడ్ బ్రో. దుర్బుక్. వీఆర్ అట్ ద పెట్రోల్ బంక్. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక పెట్రోల్ బంక్ని ఇంత క్యూలో చూస్తున్నా. గోల్డెన్ ఈగల్ ఎక్స్పెడిషన్స్ అంట, కనీసం అంటే ఒక 50 మెంబర్స్ ఉంటారు. వెయిట్ ఏడుండే బదులు ఆడుందాం. ఒక గ్రూప్ అయిపోయింది, ఇంకొక గ్రూప్ వెయిటింగ్. అబ్బా సూపర్ రా. నేను మీరు ఫిల్ చేయించుకొని వచ్చేసారు అనుకోని వద్దు బ్రో పర్లేదు. బలవంత పడతారేంది మీరు? ఆహా నాకు మీరు ఇటు సైడ్ నుంచి వెళ్ళండి అన్నారేమో అనుకొని నేను వెళ్ళిపోయా. నేను పిలిచిందే అందుకే టైం పడుతుంది బ్రో, రండి కాఫీ ఏదైనా తాగుతారంటే. సారీ బ్రో, జనరేటర్ సౌండ్ ఎనిమిలే. 7.12 లీటర్స్ పట్టింది ఫర్ 201.5 డివైడెడ్ బై 7.12 28. చెప్పినా కదా ఇవాళ గట్టిగా ప్రెషర్ పడుతుంది మనోడి మీద అని, తగ్గింది. ప్యాంగాంగ్స్ 33, ఫోర్బాంగ్ 48, మర్మిక్లా 72. జస్ట్ లుక్ అట్ ద రోడ్ మ్యాన్, ప్రాపర్ రన్వే లెక్క ఉంది. కొత్త రోడ్ అనుకుంటా ఇది. వాహ్. అండ్ ఆల్సో ది లొకేషన్ ఇన్ ది సైలెన్స్ ఆఫ్ అవర్ గ్రేట్ మౌంటైన్స్ వర్క్ స్పీక్స్. హాట్ స్ప్రింగ్ ప్యాంగాంగ్. సో ఇక్కడ కూడా ఒక హాట్ స్ప్రింగ్ ఉంది. జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ రోడ్. Border restrained us, otherwise we would have gone much beyond. It has a very deep meaning bro. Literally I don't want to turn the camera off man. Anta beautiful unna roads ikkada. ఏదైనా సూపర్ బైక్ తీసుకొని వస్తే యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ హియర్, బట్ రెస్ట్రిక్టెడ్. డోంట్ డూ దిస్. నేను ఇది ఎందుకు చెప్పానంటే జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ దట్ ది రోడ్స్ ఆర్ సూపర్ 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 గుడ్ అని, అంతే. రోడ్డు మాత్రం సీరియస్లీ లాస్ట్ 22 కిలోమీటర్స్ ఇట్ ఈస్ లైక్ ఎ ప్రాపర్ రన్వే. Pangong Lake is very big. It's around 130 kilometers if I'm not wrong. ఎందుకన్నా అంత రైట్కి వచ్చినావు? ఎందుకు అని. అరే అవెంజర్ కాకా. Bro, that's the route that we can now. So runway is done. It's like around 31 kilometer runway. అంత బాగుంది. స్టార్టింగ్ ఫ్రమ్ డెమ్చోక్ ఇట్స్ లైక్ 37 or 38 kilometer I guess. 9.8 on 10. ఓన్లీ ఒక్క దగ్గర మాత్రం వాటర్ క్రాసింగ్ ఉండే, రిమైనింగ్ అంతా సెట్ అసలు రోడ్. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ 2 lane బై ద వే. అండ్ తర్వాత రోడ్ సింగిల్ రోడ్ అయింది, బట్ అయినా ఇది కూడా బాగానే ఉంది ఈవెన్ దో ఇట్ ఈస్ సింగిల్ రోడ్. Bro, and that's the Pangong Lake. We are at Pangong. Bro, beautiful Pangong Lake. మొన్నటి వరకు మనం వ్లాగ్స్లో చూస్తుండే, ఇప్పుడు మనం వచ్చాం బ్రో.
వీఆర్ అట్ ప్యాంగాంగ్. ఇప్పుడిప్పుడు వెళ్ళి వాటర్ టచ్ ఫీల్ అవ్వాలి, ఆరుంది నాకైతే. సో ప్యాంగాంగ్ లేక్ ఈస్ అబౌట్ 134 కిలోమీటర్ లాంగ్ అండ్ ఇది మనకు ఇండియా అండ్ చైనా రెండిట్లో టుగెదర్ ఉంటుంది అనమాట. టోటల్ లెంత్లో 1/3 ఆఫ్ ది లెంత్ వచ్చేసి మనకి ఇండియాలో ఉంటుంది, రిమైనింగ్ అంతా చైనాలో ఉంటుంది. లేక్ మొత్తానికి ఒకటే వాటర్ బాడీ అయినా కూడా ఇట్స్ డివైడెడ్ ఇంటూ లైక్ 5 సబ్ లేక్స్ అనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుంది. చైనా ఇన్ ద సెన్స్ టిబెట్, ఇప్పుడు టిబెట్ని కూడా చైనా ఆక్యుపై చేసింది కదా, సో టిబెట్లో ఒక నేమ్, మనకు ప్యాంగాంగ్. సో ఇట్లా ఒకే లేక్కి 5 డిఫరెంట్ నేమ్స్ లాగా పెట్టుకొని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్తో పిలుస్తున్నారు. అండ్ ఈ లేక్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఒక్కొక్క టైంలో ఈ వాటర్ కలర్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. సో టైం అయ్యే కొద్దీ వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, ఇందాక మనం తీసినప్పటికీ ఇప్పటికీ కొంచెం వాటర్ కలర్ చేంజ్ అయింది. ఎందుకు ఇంత తక్కువ టైం ఎందుకు చేంజ్ అయింది అంటే బికాస్ వీఆర్ హియర్ ఎట్ ది సన్సెట్ టైం. ఇట్స్ ది అబౌట్ ప్యాంగాంగ్ లేక్. అండ్ ఇప్పుడైతే మనము స్టేకి వెళ్తున్నాం, చూడాలి ఎక్కడ తీసుకున్నారు ఏంది అని, దాన్ని బట్టి విల్ బీ గోయింగ్ టు ది స్టే. ఐఎమ్ థ్యాంకింగ్ మై లవ్లీ అశ్వా ఫర్ టేకింగ్ మీ ఆల్ ద వే ఫ్రమ్ మై హోమ్ టు ప్యాంగాంగ్ లేక్. కరెక్ట్గా లేక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ రాగానే there is a diversion down towards the lake. We are going now there. my hona అన్ని దగ్గరికి తీసుకొని వెళ్తా, అస్సలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీరు చేయాల్సిన ఒకటే పని ఏంటి అంటే వీడియోని లైక్ చేసి షేర్ చేశారు అంటే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. మీరు చేస్తారు బ్రో, నాకు తెలుసు, బికాస్ మీరు మంచోళ్ళు. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ది స్టే. చూసారా 1 2 3 4 స్టెప్స్ వైజ్ స్టేస్ ఉన్నాయి ఇక్కడ. బొచ్చడు ఉన్నాయి భయ్యా, ఈజీగా దొరికిపోతుంది. అయ్యో సో ఇన్ని స్టేజ్లో ఉండగా మనకు స్టే దొరకదేమో అన్న చింత అవసరం లేదు. అండ్ ఒకవేళ ఇక్కడ దొరకకపోయినా ఇంకొంచెం ముందరకు వెళ్ళినా కూడా మనకు ఇంకొక ఊరు వస్తుంది, పేరు నాకు గుర్తురాట్లేదు, నేను చెప్తాను. అక్కడ కూడా మనకు స్టేస్ దొరుకుతాయి. చెక్ ఇన్ టు ద రూమ్ పేరు ఏమో తెలీదు, బట్ రూమ్ అయితే చిన్న క్యూట్గా ఉంది. ఇట్స్ ద వాష్రూమ్. లైట్ లేవురా బాబ్జీ, లైట్స్. వాష్రూమ్ కూడా బాగానే ఉంది, కాకపోతే లైట్ స్విచ్లే కనిపించలేదు. నో బ్రో, ఓకే వాడర్ డీసెంట్ ఇనఫ్. నేను వెంకట్ బ్రో మేడవర్ల దాకా మేమిద్దరం ఉన్నాం ఇక్కడ. అండ్ శివ అన్న, నిఖిల్ అన్న, పవన్ అన్న ఆపోజిట్ రూమ్లో ఉన్నారు, వాళ్ళు ముగ్గురు. దిస్ ఈస్ ద హోటల్ అండ్ దిస్ ఈస్ పార్కింగ్ స్పేస్. మన అశ్వాగడ్ ఇక్కడ ఉన్నాడు. పడుకునే ముందు రూమ్ ముందర తెచ్చి పెట్టేసుకుంటా. అండ్ ఇవన్నీ రూమ్స్, అందరు ఇక్కడ స్టే చేస్తున్నాం. ఇట్ సైడ్ అటు సైడ్ మొత్తం అంతా మన ఉంది. అండ్ దిస్ ఇస్ ది డైనింగ్ ఏరియా. ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. రెడీ అయిందా? రెడీ కాలేదు. సో వన్స్ ఫుడ్ ఇస్ రెడీ, తినేసి కొంచెం వర్క్ ఉంది, వర్క్ చేసేసుకుంటే రెస్ట్ తీసుకోవచ్చు, ప్రశాంతంగా పడుకోవడమే. అండ్ బై ద వే ఇక్కడ నైట్ టైం కరెంట్ ఉండదు, మొత్తం అంతా జనరేటర్స్ మీద రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అదే. ఛార్జింగ్ అవి ప్లాన్ చేసుకోవడం కొంచెం కష్టం. సో అదనమాట ఇవాళ బ్లాగ్. ప్యాంగాంగ్ లేక్ అయితే వచ్చేసాం, డిన్నర్ కూడా చేసేసాం. డిన్నర్ ఫుడ్ చాలా బాగుండే. అండ్ ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాను, డేటా ట్రాన్స్ఫర్ పెట్టేసుకొని ఇంకా పడుకోవాలి. పొద్దున్న లేసి ఫ్రెష్ అప్ అయిపోయి ప్యాంగాంగ్ లేక్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ రేపటి వీడియో ఇంకా బాగుండబోతుంది. అండ్ ఈరోజు ఇప్పటి వరకు మీరు వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఏ పార్ట్ మంచిగా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. And if you are watching it for the first time, don't forget to hit the subscribe button and click the bell icon. And this is Rajiv, your Motor Sanchari. See you in the next video. Until then, take care. Good night. Bye bye.